ఏపీ సీఎం జగన్ కు షాక్ ఇచ్చింది సొంత సైన్యం. వాలంటీర్ల వ్యవస్థపై ఆధారపడి అధికారాన్ని చెలాయిస్తున్న జగన్ పై యుద్ధం ప్రకటించారు. గౌరవ వేతనం పెంచడం లేదని, సర్వీసులు క్రమబద్దీకరించడం లేదని ఇన్నాళ్లు వారిలో గూడు కట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. నేటి నుంచి జిల్లాలో సమ్మెకు సిద్దమయ్యారు వాలంటీర్లు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. కొన్ని జిల్లాల్లో బాహాటంగానే వాలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా అత్యధికుల్లో ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందన్న భావన ఉంది. వీరిని సమ్మె నుంచి వైదొలిగించేలా చేయాలని అధికారులు నిన్న సాయంత్రం వరకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఇవాళ్టి నుంచి యథావిధిగా సమ్మె చేయాలని వాలంటీర్లు నిర్ణయించారు. జగన్ ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను 2019 అక్టోబర్లో నియమించింది. వీరికి నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వం తరపున నిర్వహించే సర్వేల్లోనూ వీరినే భాగస్వాములను చేస్తున్నారు. సీఎం జగన్ పలు సందర్భాల్లో వాలంటీర్లు తమ సైన్యమని బాహాటంగానే చెప్పారు. అయితే ఆయన చెప్పినవన్నీ తీపి మాటలేనని, గౌరవ వేతనం పెంచుతారన్న ఆశలు సన్నగిల్లాయని ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన వాలంటీర్లు సమ్మెకు సిద్దమయ్యారు. రైట్. వాలంటీర్ల వ్యవస్థపై ఆధారపడి అధికారాన్ని చెలాయిస్తున్న జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు వాలంటీర్లు. వాళ్లు గౌరవ వేతనం పెంచాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ సమ్మె సైరన్ మోగించారు. రైట్. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయిని అడిగి. సాయి, గాయత్రి, నేటి నుంచి అనేక మంది అంటే మున్సిపల్ కార్మికులు సమ్మెకి వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాంతో పాటు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి సమ్మె నిర్వహించాలనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతమంది భాగస్వాములు అవుతారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ప్రధానంగా ఒకే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము ఎన్నో రోజులుగా కూడా ప్రభుత్వం కోసం అనేక విధాలుగా కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా తమకు జీతాలు పెంపు జరుగుతుందనే విధంగా కూడా చాలా రోజుల నుంచి చెప్పినటువంటి పరిస్థితుల్లో తాము వేచి చూసినటువంటి నేపథ్యంలో తమకు ప్రభుత్వం నుంచి పెంచినటువంటి 750 రూపాయలు అనేది తీవ్రమైనటువంటి అసంతృప్తిని కలిగించింది అనే విధంగా కూడా అనేక మంది వాలంటీర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తాము చేస్తున్నటువంటి వర్క్ కి అదనంగా ఇప్పుడు రేషన్ డ్యూటీలు వేశారు. రేషన్ డ్యూటీలు అనేది కనుక చేస్తేనే 750 రూపాయలు ఇస్తామంటున్నారు. రేషన్ డ్యూటీ అనేది అనేక రోజులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటికి 750 రూపాయలు అనేది ఏ విధంగా సమంజసం అనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విధంగా 10,000 రూపాయలు చేస్తారు అనే విధంగా కూడా ఇప్పటి వరకు అయితే అనేక మంది వైసీపీ శ్రేణులు చెప్తున్నారు, ప్రభుత్వ అధికారులు చెప్పారు. కానీ ప్రస్తుతం తమకు 750 రూపాయలు పెంచడం ఎంతవరకు సమంజసం అనే విధంగా కూడా వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా తమ యొక్క యూనియన్ల ద్వారా కూడా సమ్మెలో పాల్గొనాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ కూడా తాము దూరంగా ఉండాలనే విధంగా కూడా కొంతమంది వాలంటీర్లు అయితే నిర్ణయం తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా దూరం అవుతుంది అయితే ప్రస్తుతం కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. మిగిలినటువంటి ప్రాంతాల్లో వారు కూడా కొంత ఏదైతే ఈ రోజు కార్యక్రమాలకు హాజరైనప్పటికీ కూడా తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే విధంగా కూడా కొంతమంది అయితే నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. జిల్లాల వారీగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళందరూ కూడా దూరంగా ఉండాలనే విధంగా కూడా వాలంటరీ సంఘాలు అయితే నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సమ్మెకు సంబంధించి ఏ విధంగా వాలంటీర్లు ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితుల్లో అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది వాలంటీర్లు తాము సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడ్డాం కాబట్టి మిగిలినటువంటి ప్రభుత్వాలు కనుక తమకు క్లియర్ గా ఉద్యోగ భద్రత కనుక కనిపిస్తే కనుక కంపల్సరీగా తాము కూడా సమ్మెలోకి వెళ్లేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మారితే తమకు ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే కొంత ఆందోళనలో కూడా
కొంతమంది అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది మాత్రం ఏదైతే అదైంది తాము కంపల్సరీగా సమ్మెలో పాల్గొంటామనే విధంగా కూడా ముందుకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా మాత్రం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా అజమ గోచరంలో ఉన్నారనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాము ఇన్ని రోజులు కష్టపడ్డ ఫలితం లేదు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాలంటీర్లకి గతంలో వెయిటేజ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వెయిటేజీని ఎక్కడా కూడా అఫీషియల్ గా ప్రకటించినటువంటి పరిస్థితి లేకపోవడం, దాంతో పాటు వారు వేరే ఉద్యోగాలకు వెళ్లాలన్నా కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడం, తమకు ఇక్కడ ఉన్నా కూడా జీతాలు పెంపుదల జరగకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాలంటీర్లు అందరూ కనుక సమ్మెకు వెళ్తే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా అన్ని జిల్లాల్లోని వాలంటీర్లు సమ్మె చేయబోతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా సమ్మెలో పాల్గొంటారా? అంటే విడతల వారీగా అయితే సమ్మెకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో అయితే బహిరంగంగానే వాళ్ళు సమ్మెకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో వారికి ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు కొంత వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వారు కూడా అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. క్లియర్ గా సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు అయితే తమ బాధను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము ఈ 750 రూపాయలు స్వీకరించే పరిస్థితుల్లో లేము, తమకు కంపల్సరీగా జీతం పెంపు అనేది జరగాలి అనే విధంగా కూడా వాళ్ళైతే సెక్రటరీలకి కొంతమంది అడ్మిన్లకు కూడా ఇప్పటికే వాళ్ళు నోటీసులు ఇచ్చినట్లు కూడా మనకైతే క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ మాత్రం విడతల వారీగా కంపల్సరీగా వాలంటీర్లు అయితే సమ్మెలో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కంపల్సరీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా చూస్తే వాలంటీర్కి సంబంధించినటువంటి అంశంలో కొంత సమ్మె జరిగినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళైతే క్లియర్ గా ఒక అంశాన్ని చెప్తున్నారు. గత 5 సంవత్సరాలుగా కూడా అనేక పర్యాల్లో కోవిడ్ టైంలో కానీ మిగిలినటువంటి అంశాల్లో తాము చాలా కష్టపడ్డాము, కానీ ప్రతిఫలం అనేది లేకుండా పోయింది అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నటువంటి విధానం కూడా తమని పూర్తిగా అసంతృప్తిని మిగిల్చింది అనే విధంగా అయితే వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా విడతల వారీగానే వాలంటీర్లు అయితే సమ్మెకు వెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రెసెంట్ అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం క్లియర్ గా వాళ్ళు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాళ్ళైతే సమ్మెకి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ ఉధృత వాతావరణం ఎన్ని రోజులు కొనసాగుతుంది? ప్రభుత్వం ఏమన్నా వాలంటీర్లకి మరోసారి గుడ్ న్యూస్ చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే వారికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రెసెంట్ ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. గాయత్రి, సాయి, మనం చూస్తే అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు, ఇప్పుడు వాలంటీర్లు కూడా బయటకు వచ్చారు. మనం చూసాం వాలంటీర్లు చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకే ఇచ్చారు ఉద్యోగాలంటూ కూడా పెద్ద ఎత్తున చూసాం. అప్పుడు వ్యతిరేకత అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత అనుకోవచ్చు ఇదంతా. అంటే ప్రధానంగా ఇక్కడ ఒక అంశాన్ని అయితే గమనించవచ్చు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి గతంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కొంతమందిని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ ఉందో దాని కిందకి తీసుకొని వెళ్ళడం జరిగింది. కొంతమందిని మాత్రం కాంట్రాక్టు, అదే విధంగా కొంతమందిని అవుట్ సోర్సింగ్ లోనే ఉంచడం జరిగింది. అయితే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము చాలా ఏళ్లగా కూడా మున్సిపాలిటీలో పనిచేస్తున్నాము, తమను పర్మనెంట్ చేస్తామనే విధంగా కూడా అనేక హామీలు ఇచ్చారు. మేము కూడా ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. తమ పరిస్థితి చాలా దీనంగా ఉంది. మిగిలినటువంటి ఉద్యోగులతో పోలిస్తే ఏళ్లగా చేస్తున్నటువంటి నేపథ్యంలో తమకు జీతాల పెంపు లేదు, అదేవిధంగా పర్మనెంట్ అవ్వలేదు అనే విధంగా మున్సిపాలిటీ వర్కర్లు చెప్తున్నారు. వాళ్ళైతే తీవ్రమైనటువంటి అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించి కానీ గతంలో ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి కూడా వాళ్ళు కూడా సమ్మెలు జరగడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఉధృతి అయితే మన వరకు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే కొంత ఇప్పుడు కొన్ని సెంటర్లను అయితే ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, కొన్ని హామీలు ఇచ్చిన నేపథ్యంలో. కానీ వాళ్ళైతే ఒక అంశాన్ని చెప్తున్నారు, తమకున్నటువంటి డిమాండ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇవ్వకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఉధృత వాతావరణం చేస్తామనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం వాలంటీర్లు ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే మాత్రం అన్ని రకాల వర్కర్లు ఎవరైతే తమకు హామీలు వచ్చి తమ గతంలో హామీలు పొంది ఇప్పటికి అమలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంత అసంతృప్తిని అయితే ప్రభుత్వం పైన అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. ఈ అసంతృప్తిని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వీరికి సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసంతృప్తిని అయితే క్లియర్ గా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. తమకు హామీలు ఇవ్వటమే కాదు, తమను యూటిలైజ్ చేసుకోవటం, అన్ని రకాలుగా తాము కష్టపడ్డాం ప్రభుత్వాల కోసం, కానీ ఇప్పుడైతే తమకు ఇచ్చినటువంటి డిమాండ్లు ఎక్కడా నెరవేరుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విధంగా మాత్రం ఈ సంఘాలు అయితే చెప్తున్నారు. మరి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉధృత వాతావరణం ఏ విధంగా తీసుకువెళ్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే విడతల వారీగా అనేక సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఆందోళన బాట చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పైన అయితే వ్యతిరేకత అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీరికి మద్దతుగా మిగిలినటువంటి ఉద్యోగ సంఘాలు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. వీళ్ళతో అయితే ప్రస్తుతానికైతే మాత్రం అంగన్వాడీల వరకు ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే మున్సిపల్ వారికి సంబంధించినటువంటి దానిపైన మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి చర్చలు అయితే జరిగినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే వాళ్ళని సంప్రదించినటువంటి పరిస్థితులు లేవు. మరి వీళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేపట్టాలనే విధంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వీరితో సంప్రదింపులు జరుపుతుందా, లేకపోతే వీరి ఆందోళన ఆ విధంగానే కొనసాగించేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా మరో 2-3 రోజుల్లో క్లియర్ గా తెలిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గాయత్రి. రైట్ సాయి, థ్యాంక్ యూ.